అయితే దీంట్లో మనకు ఫస్ట్ ఈ పాఠంలో మనకు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. అయితే లైట్ అంటే ఏంది చెప్తారా ఎవరన్నా? లైట్ అంటే ఏందో అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. లైట్ అంటే ఏంది? వాట్ ఈస్ మీన్ బై లైట్? ఎవరు చెప్పట్లే? వంశీ, వాట్ ఈస్ మీన్ బై లైట్? పిల్లలు లైట్ లేనిదే మనము జీవించలేము. వినబడుతుందా? వినబడుతుందా? వినబడుతుంది సార్. లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. కాంతి అనేది ఒక శక్తి స్వరూపము. కాంతి అనేది ఒక శక్తి స్వరూపము. మనము లైట్ లేనిదే జీవించలేము. ఎందుకంటే చీకటిలో ఉండలేము. మనం ఉండగలుగుతామా చీకటిలో? చీకటిలో ఉండలేము. ఓకే. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు లైట్ అనేది కిరణ రూపంలో, కణాల రూపంలో ప్రయాణం చేస్తుందని, అంటే పార్టికల్స్ రా, లైట్ ఈస్ ట్రావెల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పార్టికల్స్ అని కొంతమంది శాస్త్రవేత్తలు, లైట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ అని చాలా మంది అనేక రకాలుగా ప్రయోగాలు చేశారు. లాస్ట్ కి చివరికి అందరు కలిసి ఏం కనుక్కున్నారంటే కాంతికి కణ రూపం ఉంది, తరంగ రూపం ఉందని కనుగొన్నారు. కాబట్టి లైట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అంటే కాంతి అనేది ఒక విద్యుదయస్కాంత వికిరణం. కాంతి అనేది ఒక విద్యుదయస్కాంత వికిరణం. వింటున్నారా? వింటున్నాం సార్. ఏం రెస్పాన్స్ లేదు. ఏం క్లాసులు అంటే ఏదైనా చెప్పేవాళ్ళు, ఇక్కడ ఏం చెప్పట్లే. అనండి కనీసం. ఓకే, వింటున్నాం సార్. అర్థమవుతుందా? ఇంకొకటి చిన్న క్లాసులలో మనము ఏమేమి నేర్చుకున్నామంటే లైట్ కెన్ ట్రావెల్ ఇన్ మీడియం యాజ్ వెల్ యాజ్ ఇన్ వాక్యూమ్. అంటే కాంతి అనేది శూన్యంలో గాని జ్ఞానకంలో గాని ప్రయాణం చేస్తుంది. అదే సౌండ్ అనుకోండి, ధ్వని మాత్రము ఓన్లీ యానకంలో ప్రయాణం చేస్తుంది. అంటే యానకం అంటే ఇక్కడ ఏ పదార్థం గుండా అయితే కాంతి గాని సౌండ్ గాని ట్రావెల్ చేస్తుందో ఆ పదార్థాన్ని ఏమంటారు అంటే యానకం అంటారు. ఇక్కడ ఇంకోటి చిన్న క్లాసులలో మీరు కాంతి యొక్క వేగము, స్పీడ్ ఆఫ్ లైట్. సార్ ఇప్పుడు ఇది లెసన్ నెంబర్ 1 కదా, ఫస్ట్ లెసన్ కదా సార్? ఫస్ట్ లెసన్ ఇంట్రడక్షన్ సార్, ఇది కాంతి గురించి ఫస్ట్. అదే నేను ఏ లెసన్ షేర్ చేయాలని షేర్ చేస్తున్నా, అదేనా కాదా అని. సార్ షేరింగ్ మేము చేసుకోరాదా? పేజ్ చేయొచ్చు. మీరు చేసుకుంటా అంటే నేను మీకు హోస్ట్ ఇస్తాను. హోస్ట్ ఏంటి సార్? నేను చేసుకుంటా. రైట్. ఓకే, మీకు హోస్ట్ ఇచ్చేస్తాను. అంటే ఇక్కడ షేరింగ్ అని ఉంది సార్, ఇక్కడ కలర్ లో ఉంది కదా షేరింగ్, దాన్ని చేసుకుంటే అయిపోతుంది కదా. షేర్ అని మళ్ళా షేర్ అని కొడితే సరిపోతుంది.
మీరు ఫోన్ లో ఉన్న ఏదైనా మీరు షేర్ చేయొచ్చు. ఓకే సార్. నేను అంటే షేర్ మీకు నేను ఏ పేజీలు ఉంటానో మళ్ళీ అన్ని పేజీలు చూస్తుండాలా? అదే అందుకే నేను ఆపేస్తా. ఆపేసి మీరు షేర్. ఓకే సార్. ఓకే ఓకే. మీరు స్టార్ట్ చేయండి సార్. స్టార్ట్ చేసి. ఓకే సార్. కాంతి వేగము, లైట్ స్పీడ్ యానకంలో, మీడియంలో, చిన్న క్లాస్ లో మీరు నేర్చుకున్నారు 7th 8th లలో. కాంతి వేగాన్ని C అనే లెటర్ తో సూచిస్తారు. 3 × 10⁸ meter/second. The speed of light in vacuum as well as in medium C is equal to 3 × 10⁸ meter/second. ఇంకొకటి చిన్న క్లాసులలో మీరు కాంతి రుజు మార్గంలో ప్రయాణం చేస్తుంది. లైట్ ఆల్వేస్ ట్రావెల్ ఇన్ ఎ స్ట్రేట్ లైన్. లైట్ ట్రావెల్స్ ఆల్వేస్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్. నెక్స్ట్, ది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. దీంట్లో మనకు అరే ఒక పేజ్ చూపిస్తున్నా చూడండి. కనబడుతుందా? కనిపిస్తుంది సార్. కనబడుతుంది సార్. కనబడుతుంది కదా పేజ్? ఓకే. కనబడుతుందా? కనిపిస్తుంది. ఇప్పుడు కనబడుతుందా? కనిపిస్తుందా? ఓకే. ఇక్కడ మీకు స్క్రీన్ పేజ్ లో మీకు ఒక పటం గీశాను రా. కనబడుతుందా? కనిపిస్తుందా? కొంచెం రివర్స్ సైడ్ చేసుకోండి. నేను రివర్స్ పెట్టా కొంచెము. ఇక్కడ చూడండి, నేను ఒక పెన్ తో చూపిస్తున్నా. నేను మనకు ప్లేన్ మిర్రర్ ఉంటది కదరా, ఉదయం మనము తల దూకుంటాము కానీ పౌడర్ వేసుకుంటాము, అద్దంలో చూసుకుంటాం కదా, దాన్ని ఏమంటారు? ప్లేన్ మిర్రర్. ప్లేన్ మిర్రర్ అంటారు. సమతల దర్పణం తెలుగులో. అయితే ప్లేన్ మిర్రర్ మీరు ఎప్పుడైనా వెనక సైడ్ చూసిరా? ఏదైనా పగిలిపోయిన ప్లేన్ మిర్రర్ కానీ దాన్ని మన వెనక సైడ్ పగిలినప్పుడు వెనక సైడ్ చూసిరా ఎప్పుడైనా? చూసాను సార్. ఏం కనబడుతుంది వెనక సైడ్? అల్యూమినియం ఇట్లా సిల్వర్ కోటెడ్ లెక్క కనిపిస్తుంది. మాట్లాడకపోతే క్లాస్ ముందుకు వెళ్ళదు. పాస్ట్ ఒకటే సైడ్ కోటింగ్ ఉంటుంది సార్. కలర్ కోటింగ్. కోటింగ్ ఎందుకు వేస్తారు వెనుక? ముందల ఫేస్ కనిపించదు. రిఫ్లెక్షన్. కోటింగ్ ఎందుకు వేస్తారంటే వెనుక దాని మీద పడ్డ లైట్ రేస్ రిఫ్లెక్ట్ కావడానికి. కోటింగ్ ఎందుకు వేస్తారు? దాని మీద పడ్డ లైట్ రేస్ రిఫ్లెక్ట్ కావడానికి కోటింగ్ వేస్తారు. అయితే ఇక్కడ కోటింగ్ నేను చూపిస్తున్నారా? ఇక్కడ చూడండి, నా పెన్ తో కనబడుతుందా? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. ఇవి చిన్న చిన్న గీతలు, ఇవి కోటింగ్ రా. ఈ చిన్న చిన్న గీతలు ఏంటి అవి? కోటింగ్. ప్లేన్ మిర్రర్ రా, ప్లేన్ సర్ఫేస్. ఇదేంది? ప్లేన్ సర్ఫేస్. ఇది కూడా చిన్న క్లాస్ లో వచ్చింది మీకు. ఎస్ సార్. అట్లా మీరు రెస్పాన్స్ కాండి. రెస్పాన్స్ మీరు ఏమనకపోతే నాకు తెలియదు. దీన్ని ఏమంటారు? రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటారు. ప్లేన్ మిర్రర్ యొక్క మీది భాగాన్ని ఏమంటారు? రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. లైట్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రే. నేను ఇక్కడ గీస్తున్నా చూడండి,
గుర్తుంటుంది కదా బాణము, ఈ టైప్ లో మనకు లైట్ రేస్ చూపిస్తాం. వినబడుతుందిరా? హలో, ఎస్ సార్. ఓకే ఓకే. ఇక్కడ నేను పెన్ తో చూపిస్తున్న పేజీలో ఒక రే వస్తుంది, చూస్తున్నారా? చూస్తున్నాం Yes, sir. సార్. చూస్తున్నాం సార్. రే అనేది ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. ఈ రే అనేది ఎక్కడి నుంచో ఆబ్జెక్ట్ నుంచి వస్తుంది, ఎక్కడో ఆబ్జెక్ట్ నుంచి రే వస్తుంది. ఇది ఇన్సిడెంట్ అవుతుంది ఎక్కడ? ప్లేన్ సర్ఫేస్ మీద. ఎక్కడ ఇన్సిడెంట్ అవుతుంది? ప్లేన్ సర్ఫేస్. ప్లేన్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. అప్పుడేం బౌన్స్ బ్యాక్ ఏమవుతుంది? అది బౌన్స్ బ్యాక్ అవుతుంది, అంటే వెనుక పోతుంది కదా, రిఫ్లెక్ట్ అవుతుంది సార్. ఇది ఇన్సిడెంట్ రే అంటారు దీన్ని. ఈ బౌన్స్ బ్యాక్ అయిన రేన్ ఏమంటారు అంటే రిఫ్లెక్టెడ్ రే అంటారా? ఓకే సార్. ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. అయితే రేస్ మీద మనము యారో మార్క్ కంపల్సరీ చూపించాలి, ఎందుకంటే మనం అది బాణం గుర్తుంటే కంపల్సరీ. ఇప్పుడు మనం విలేజ్లలో కూడా మన రోడ్ల మీద చూస్తుంటాం, విలేజ్ ఇటు ఉంది బాణం గుర్తుంటాయి, విలేజ్ ఎటు ఉంటే బాణం గుర్తుంటది. కాబట్టి అది ఏం చూపిస్తుంది? బాణం గుర్తు విలేజ్ యొక్క దిశను చూపిస్తుంది, డైరెక్షన్. అట్లనే మనము ఏం చేయాలంటే ఆ రే యొక్క డైరెక్షన్ చూపించాలంటే దాని మీద బాణం గుర్తు కంపల్సరీ పెట్టాలి. అర్థమవుతుందిరా? సార్ టోటల్ సార్ బ్లర్ కనిపిస్తుంది సార్. బ్లర్ అవుతుంది సార్. బ్లర్ అవుతుందా? ఇప్పుడు ఇప్పుడు కూడా సార్. ఇప్పుడు కూడా సార్. ఇప్పుడు కూడా అంతే సార్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మంచిగుందా? బ్లర్ కనిపిస్తుంది సార్. సార్ దాన్ని స్కాన్ చేసి మీ సిస్టమ్ లో పెట్టుకోండి. అప్పుడు ఒక్క నిమిషం సార్. స్కాన్ చేస్తే ఏమైతుందంటే ఇక్కడ పిల్లలకి పెన్ తో కానీ చేత్తో కానీ మనం చూపించాలి డైరెక్షన్. కరెక్ట్. స్కాన్ చేసింది మనం చెప్తా ఉంటే వాళ్ళకి డైరెక్షన్ ఎక్కడ పాఠము ఏం తెలియదు, అదే డౌట్ వచ్చింది నాకు. ఇప్పుడు నేను ఇన్సిడెంట్ రే చూపించాలా, బాణం గుర్తు చూపించాలా పెన్ తోని, వాళ్ళకి ఎక్కడ ఇన్సిడెంట్ రే ఎక్కడ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. నార్మల్ ఉంది ఎట్లా చూపించాలనేది ఇట్లా కెమెరా ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే ఓకే, రైట్ రైట్. బ్లర్ అవుతుంది అంటున్నారు మరి వాళ్ళ పిల్లలు. బానే ఉంది, బానే ఉంది సార్. బానే ఉంది సార్. అదే బ్లర్ అవుతుంది అది అని అంటున్నారు. చూస్తున్నారా పిల్లలు? చూస్తున్నాం సార్. ఓకే, ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. అయితే ఇక్కడ మధ్యలో ఒకటి ఇది గీసినాం, ఒక లైన్ గీసినాము నిలువుగా. దాన్ని ఏమంటారు అంటే నార్మల్ అంటారు. ఏమంటారు? నార్మల్ అంటే మీకు మ్యాథ్స్ లో నార్మల్ అనే పదం వస్తుంది కదా. ఏంది నార్మల్ అంటే? చెప్పగలుగుతారా రెస్పాన్స్ ఎవరైనా సరే? నార్మల్ అంటే ఏంది? రైట్ యాంగిల్. స్ట్రైట్ లైన్ కాదు, ఇంకా రైట్ యాంగిల్. వెరీ గుడ్. అంటే నార్మల్ ఇస్ ద లైన్ విచ్ ఇస్ మేకింగ్ 90 degrees to the plane surface. To the plane surface at that point where we are drawing that normal. ఓకే. అయితే ఇక్కడ నార్మల్ అని చూసినామంటే ఇక్కడ ఎక్కడైతే లైట్ రే పడుతుందో రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ మీద, ఎందుకంటే ఈ యాంగిల్ ఏమంటారంటే ఇన్సిడెంట్ యాంగిల్ అంటారు. ఈ యాంగిల్ ఏమంటారు? ఇన్సిడెంట్ యాంగిల్.
ఇన్సిడెంట్ యాంగిల్ అంటే ద యాంగిల్ విచ్ ఈస్ మేడ్ బై ద ఇన్సిడెంట్ రే విత్ ద నార్మల్ ఈజ్ నోన్ యాజ్ ఇన్సిడెంట్ యాంగిల్. అట్లానే this angle is known as రిఫ్లెక్టెడ్ రిఫ్లెక్టెడ్ యాంగిల్ తెలుగులో ఇది ఏమంటారంటే పతన కోణము, దీన్ని ఏమంటారంటే పరావర్తన కోణం. ఇవన్నీ మీకు 7th 8th క్లాస్లలో వచ్చినాయి. లాస్ ఆఫ్ Yes, sir. రిఫ్లెక్షన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ లైస్ ఇన్ ద సేమ్ ప్లేన్. ఒకటే ప్లేన్ లో ఉన్నాయి చూడండి, ఉన్నాయా? ఒకే సైడ్ ఉన్నాయి, ఒకటే ప్లేన్ లో ఉన్నాయి. ఏమేమిటి? ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ లైన్. దిస్ వన్ నార్మల్ లైన్ లైస్ ఇన్ ద సేమ్ ప్లేన్. సేమ్ అంటే పతన కిరణము, లంబము, పరావర్తన కిరణము ఒకే తలంలో ఉన్నాయి. అదొక ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఇంకొక లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఏముందంటే సెకండ్ వన్, యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. యాంగిల్ ఆర్ అంటే పతన కోణము ఈజ్ ఈక్వల్ టు పరావర్తన కోణం. ఇవన్నీ కూడా ప్లేన్ సర్ఫేస్ మీద లైట్ రిఫ్లెక్షన్. అంటే ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్లెక్టెడ్ యాంగిల్. రెండు సమానం ఉంటాయి, ఈక్వల్ ఉంటాయి ఎప్పటికీ. yes sir. ఎప్పుడైతే లైట్ రే ప్లేన్ సర్ఫేస్ మీద పడుతుందో, ఫాల్ అవుతుందో, రిఫ్లెక్టెడ్ రే వస్తుంది, ఇన్సిడెంట్ రే వస్తుంది కదా. అక్కడ మనం ఒక నార్మల్ గీస్తే మనకు అక్కడ ఇన్సిడెంట్ యాంగిల్, రిఫ్లెక్టెడ్ యాంగిల్ సేమ్ ఉంటాయి. ఇవి రెండు కూడా మనకు ఈ పాఠంలో ఉపయోగపడతాయి. ఏమేమిటిది? యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అని, తర్వాత ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ లైస్ ఇన్ ద సేమ్ ప్లేన్ అని, ఇవన్నీ కూడా మనకు ఈ పాఠంలో ఉపయోగపడుతుంది. వీటిని ఏమంటారు? లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఏమంటారు వీటిని? లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ తెలుగులో ఏమంటారు అంటే కాంతి పరావర్తన నియమాలు. ఇంకొకటి మనకు నెక్స్ట్ ఇంకొక చిన్న క్లాస్ నేర్చుకునేది ఫర్మాట్ ప్రిన్సిపల్, ఫర్మాట్ నియమం. గుర్తుందా ఎవరికైనా ఫర్మాట్ నియమం గురించి? ఓకే, ఫర్మాట్ నియమం అంటే ఏం లేదురా, లైట్ ఆల్వేస్ చూస్ లీస్ట్ టైమ్ టు ట్రావెల్. ఇక్కడ రాశాను చూడండి, లైట్ ఆల్వేస్ చూస్ లీస్ట్ టైమ్ టు ట్రావెల్. అంటే కాంతి లైట్ అనేది ఎక్కువ ఏదైతే తక్కువ దూరం ఉంటుందో పాయింట్, ఆ దారిలోనే అది ప్రయాణము చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు నెమిలి ఉంది మనకు, నెమిలి నుంచి బాన్సడ పోవాలా, ఎట్లా పోతాం రా మనము పిల్లలు? డైరెక్ట్ వెళ్ళిపోతాం, దొరికిందారా? హలో, ఇప్పుడు నెమిలి నుంచి మనము బాన్సడ పోవాలని డైరెక్ట్ గా ఇటు దుర్కి నుంచి దేశాపై నుంచి వెళ్తాం కదా. yes sir. అవును సార్. ఓకే, అట్లా కాకుండా మీర్జాపూర్ వెళ్తామా? వెళ్ళాం కదా, ఎందుకంటే మీర్జాపూర్ నుంచి వెళ్తే మనకు దూరం ఎక్కువ అవుతుంది. ఓకే, అట్లానే కాంతి కూడా, లైట్ కూడా తక్కువ దూరం ఎటు ఉంటుందో అటే పోతుంది. ఓకే సార్. టైమ్ టు ట్రావెల్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ మనము చిన్న క్లాసులలో నేర్చుకున్నాము లైట్ కి సంబంధించినవి. ఇప్పుడు అసలు మనకు ఇప్పుడు దీనిలో మనకు పాఠంలో మనకు ఏముంది? ఇక్కడ మనకు పాఠంలో లైట్ ఉంది కదా.
నెక్స్ట్ పైన ఏముంది? స్పెరికల్ మిర్రర్స్ ఉందా? ఫస్ట్ లెసన్ లో ఫస్ట్ పాఠం పేరు స్పెరికల్ మిర్రర్స్ ఉందా? గోళాకార దర్పణాలు అంటే స్పెరికల్ మిర్రర్స్ రా. ఇప్పుడు మనము ఈ స్పెరికల్ మిర్రర్ గురించి ఒక వినే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఎట్లా కనబడుతుంది మీకు? సర్కిల్ రౌండ్. రౌండ్ కనబడుతుంది. స్పెరికల్, సర్కిల్ డిఫరెన్స్ ఉందిరా. అవును సార్. స్పియర్ వేరు, సర్కిల్ వేరు. ఓకేనా? స్పియర్ అంటే 3 డైమెన్షన్లు, సర్కిల్ అంటే 2 డైమెన్షన్. అంటే మనము సర్కిల్ గీయాలంటే XY యాక్సెస్ సరిపోతుంది, కానీ స్పియర్ గీయాలంటే XYZ యాక్సెస్ కూడా కావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఈ స్పియర్ అనేది సర్కిల్ మాదిరి కనబడుతుంది. మీకు స్పియర్ అనేది సర్కిల్ మాదిరి కనబడుతుంది. ఇగో ఇది స్పియరు. లేకపోతే మీకు ఒక బంతి అనుకుంటారా, మీరు బంతితో ఆటలాడతారు కదా, రబ్బర్ బంతి ఉంటది కదా, రబ్బర్ బంతి ఆటలాడుకుంటారు కదా, సేమ్ అదే విధంగా బాల్ ను ఊహించుకోండి. నేనేం చేస్తున్నా అంటే ఆ బాల్ ని ఇంత భాగం కడి చేస్తున్నారా, కడి చేస్తే మనకు ఈ భాగం ఒకటి, ఈ భాగం ఒకటి వస్తుంది కదా, 2 భాగాలు అయినాయి కదా, 2 పార్ట్స్ అయినాయి కదా. ఇగో ఇక్కడ అయినాయి కదా. ఇగో ఈ భాగాన్ని నేను చూపిస్తున్నా చూడండి, పెన్తో గీస్తున్నా ఈ భాగాన్ని. ఓకే, ఇక్కడ మనకు ఈ భాగాన్ని గీస్తే మీకు ఏమైతుందంటే ఇట్లా వస్తుందిరా. వచ్చిందా? ఈ స్పియర్ లో నుంచి నేను ఈ భాగాన్ని తీసుకుని, ఈ పార్ట్ తీసుకుని ఇట్లా గీస్తున్నా. వచ్చిందా? వచ్చింది కదా. ఇగో మనకు ఇక్కడ 2 ఉన్నాయిరా తలాలు. ఇగో ఇదొక తలము, ఇదొక సర్ఫేస్. తలం అంటే సర్ఫేస్ రా. ఇదొక సర్ఫేస్, ఇదొక సర్ఫేస్. ఉన్నాయా? ఈ సర్ఫేస్ ఎట్లా ఉంది? ఉబ్బెత్తుగా ఉంది. ఈ సర్ఫేస్ ఎట్లా ఉంది? ఉబ్బెత్తుగా ఉంది. ఈ సర్ఫేస్ ఎట్లా ఉంది? లోతుగా ఉంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా స్పియర్ గురించి. నేను కూడా ఒకటి మొన్న నేను ఆరెంజ్ తెచ్చుకున్నా. ఆరెంజ్ అంటే తెలుసా? సంత్రా అంటారు చూడండి. అవును సార్. ఇది గుర్తుపడుతున్నారా? దీన్ని ఎండిపోయింది కొంచెం 3 రోజులు పెట్టి బయట. ఇది సంత్రా కడి చేసిన. ఇప్పుడు నేను దీంట్లోకి వెళ్ళి కడి చేసిన కదా, రబ్బర్ బంతి అనుకోండి, దీన్ని కడి చేసి ఇట్లా వచ్చింది నాకు. మీకు రబ్బర్ బంతిని కడి చేసి ఇట్లా వస్తుంది. వస్తుందా రాదా? ఓకే, వస్తుంది. ఇట్లా మనకి ఇప్పుడు చూడండి, మీకు ఇటువంటి ఎగ్జాంపుల్స్ మీకు బయట కూడా మీకు కనబడతాయి. మన ఇంట్లో ఇక్కడ చూడండి, ఇదేం చూసిరా? ఇది బౌల్. ఇది బౌల్. ఓకే, ఇది చెంచా, స్పూన్. ఓకే, స్పూను. చూడండి, ఇక్కడ మనకు లోతుగా ఉన్న సర్ఫేస్ ఉంది, ఉబ్బెత్తుగా ఉన్న సర్ఫేస్ ఉంది. ఉందా? ఈ లోతుగా ఉన్న సర్ఫేస్ ని హాలో అంటారు ఇంగ్లీష్ లో. ఈ లోతుగా ఉన్న సర్ఫేస్ ని ఏమంటారంటే, హాలో భాగాన్ని ఏమంటారంటే కాన్కేవ్ అంటారు. ఏమంటారు? కాన్కేవ్. ఇగో రాస్తున్నా చూడండి, ఇక్కడ రాసిన నేను. ఇగో CONCAVE, కాన్కేవ్ అంటారు ఈ లోతుగా ఉన్న భాగాన్ని. ఈ ఉబ్బెత్తుగా ఉన్న భాగాన్ని ఏమంటారంటే కాన్వెక్స్ అంటారా. ఇగో లోతుగా ఉన్న భాగము నేను ఇట్లా ఆరో మాకు పెడుతున్నా, కాన్కేవ్. ఉబ్బెత్తుగా ఉన్న భాగము కాన్వెక్స్ అంటారు. ఎక్కడి నుంచి వచ్చినాయి? మనకు స్పెరికల్ బాడీ నుంచి వచ్చినాయి. ఎక్కడి తీసుకున్నాం మనం ఇది? స్పెరికల్ బాడీ నుంచి, బాల్ నుంచి కానీ, ఆరెంజ్ ఏదో ఒకటి
గుండ్రంగా స్పెరికల్ ఉన్న పార్ట్ నుంచి మనం తీసుకున్నాం కాబట్టి ఇవి స్పెరికల్. ఇదే ఒకవేళ గాజుతో తయారు చేయబడి ఉందనుకోండి, గాజుతోని, అప్పుడు దీన్ని ఏమంటారంటే స్పెరికల్ గ్లాస్ అంటారు. స్పెరికల్ గ్లాస్ అంటారు. అందుకే ఇది ఒకవేళ ఇది మిర్రర్ అయింది అనుకోండి, స్పెరికల్ మిర్రర్స్ అంటారు. ఇప్పుడు మనకు వచ్చింది కదా లెసన్ పేరు, ఇక్కడ మనకు లైట్ సర్ఫేసెస్ కర్వ్డ్ అంటే ఏంది? స్పెరికల్, గుండ్రంగా స్పెరికల్ బాగా. ఓకే, ఇప్పుడు లోతుగా ఉన్న సర్ఫేస్ ఏమన్నా మనం ఇంత ముందు కాన్కేవ్. వెరీ గుడ్. ఉబ్బెత్తుగా ఉన్న భాగాన్ని ఏమన్నాము? ఇవి ఇప్పుడు మనం ఈ పాఠంలో ఏంటంటే కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ అంటే ఇప్పుడు మన ఇది మిర్రర్ కాదు, ఇది మనము దీనికి ఏం చేయాలంటే గాజు పూత పూయాలి. ఏం చేయాలి మనము? గాజు పూత పూయాలి. పూస్తే మనకి ఇది మిర్రర్ తరగా అవుతుంది. ఇప్పుడు మనం ప్లేన్ మిర్రర్ ఎట్లనో అట్లా అవుతుంది అన్నట్టు. కాబట్టి దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఇదేమో కర్వ్డ్ షేప్ లో ఉంటుంది. ప్లేన్ మిర్రర్ ఎట్లా ఉంటుంది అంటే సమతలంగా ఉంటాయి, అంటే ప్లేన్ గా ఉంటాయి. మనకు రోజు పొద్దున్న అద్దం చూసుకుంటాం కదా, ఎట్లా ఉంటుంది? ప్లేన్ గా ఉంటది. ఇట్లా వంకరగా ఉంటదా? కాబట్టి వీటిని ఏమంటారంటే స్పెరికల్ మిర్రర్స్ అంటారు. ఏమంటారు వీటిని? స్పెరికల్ మిర్రర్స్. అయితే టోటల్ గా స్పెరికల్ మిర్రర్స్, టోటల్ గా మిర్రర్స్ అనేవి రెండు రకాలు రా. ఒకటి ప్లేన్ మిర్రర్స్, ఇంకొకటి స్పెరికల్ మిర్రర్స్. ఈ స్పెరికల్ మిర్రర్స్ లో మళ్ళీ రెండు రకాలు, 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కాన్కేవ్, ఇంకొకటి కాన్వెక్స్. కాన్కేవ్ ఒకటి, కాన్వెక్స్ ఒకటి. అయితే మనము స్పెరికల్ ఇవి కాన్కేవ్ గాని కాన్వెక్స్ అని గీయాలంటే మనము ఇక్కడ చూడండి, నేను ఒక గీశాను, ఇక్కడ ఒకటి గీశాను, సేమ్ ఇంత ముందు గీసిందే. గీసానా? వెనక చిన్న చిన్న గీతలు గీశాను నేను. ఇది ఏంటంటే కోటింగ్. ఇప్పుడు ప్లేన్ మిర్రర్ కి వెనక సైడ్ మన కోటింగ్ ఉండదా? కలరు కదా, ఈ కోటింగ్ అన్నట్టు. అంటే కోటింగ్ ఉంటేనే లైట్ రే రిఫ్లెక్ట్ అవుతుంది. కోటింగ్ లేకపోతే లైట్ రిఫ్లెక్ట్ కాదు, లైట్ రే రిఫ్లెక్ట్ కాదు. కాబట్టి మనము కాన్కేవ్ మిర్రర్ అని మనము ఫిగర్ రూపంలో గీయాలంటే ఏం చేయాలంటే మనము ఇట్లా గీయాల, ఇట్లా గీయాల. గీసి ఏం చేయాలి మనము? ఒకవేళ కాన్కేవ్ అయితే ఏం చేయాలంటే లోపల భాగం కాన్కేవ్ కదా, బయట వైపు ఏం చేయాలంటే కోటింగ్ చేయాలి. ఓకేనా? ఇది కాన్కేవ్, ఇది కాన్కేవ్. కాన్వెక్స్ అంటే ఎట్లా చేయాలా? సేమ్ ఇట్లానే దీనికే ఉంటది మళ్ళీ. ఇప్పుడు ఏం చేయాలి మనము? కాన్వెక్స్ అంటే ఏం చేయాలి చెప్పండి? ఉల్టాయిగా ఆపోజిట్. ఇది ఉబ్బెత్తు వైపు కోటింగ్ చేసినాం కదా, ఇప్పుడు ఇది లోపల వైపు కోటింగ్ పూయాల, పూత కోటింగ్ పూయాల. అప్పుడు ఇది ఏమైతుంది? కాన్వెక్స్ అవుతుంది, ఇది కాన్కేవ్ అవుతుంది. ఇక మిర్రర్ గాజుతో తయారు చేయబడితే ఏమంటారు దీన్ని? కాన్కేవ్ మిర్రర్. ఇది కాన్వెక్స్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. ఇక దీంట్లో ఇది కోటింగ్, ఇది కోటెడ్ సర్ఫేస్. రాసిన చూడండి, ఇది కోటెడ్ సర్ఫేస్. ఇక ఇది ఉంది కదా లోపల భాగము, దీన్ని ఏమంటారు? రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటారు. ఏమంటారు? రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. తెలుగులో ఏమంటారు అంటే పరావర్తన తలము. ఇదేమో కోటింగ్ తలం అంటారు. సేమ్ అదే. ఓకే, అర్థమవుతున్నాయి? ఏం అర్థం కాబట్టి డౌట్ ఉంటే అడగండి రా. ఓకే, కాబట్టి రెండింటిని కూడా మనకు స్పెరికల్ బాడీని తీసుకున్నాం కాబట్టి స్పెరికల్ మిర్రర్స్ అంటారు అన్నట్టు. కాబట్టి మనకు లెసన్ లో స్పెరికల్ మిర్రర్స్ అనే పదం వచ్చేసింది. ఇక మనకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అంటే కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి రా. పాఠం నేర్చుకోవాలనుకుంటే కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. ఆ కీవర్డ్స్, కొన్ని పదాలు మనం నేర్చుకోవాలా. ఆ పదాలు నేర్చుకునే ముందు మనకు పేజీలో, పేజ్ చూపిస్తున్నా, పేజీలో మనకు ఇక్కడ ఒకటి యాక్టివిటీ కనబడుతుంది, చూస్తున్నారా? పేజ్ తీయండి. పేజ్ తీసిరా? సెకండ్ పేజ్ అనుకుంటున్నా. సెకండ్ పేజ్ ఉంది, ఇంగ్లీష్ మీడియం లో సెకండ్ పేజ్ ఉండొచ్చు. కనబడుతుంది అందరికి? అది కనబడుతుంది కదా.
ఇవి ఒక రబ్బర్ ముక్కరా, స్పాంజ్ టైప్ రబ్బర్ ముక్క, ఎల్లో బ్లూ కలర్ ఉంది. దానికి ఏం చేస్తున్నారంటే కొన్ని పిన్స్ వింటున్నారా? వింటున్నాం సార్. ఇక్కడ ఇది రబ్బర్ ముక్క, వింటున్నారా? వింటున్నాం సార్. వింటున్నాం ఇక్కడ మనకు రబ్బర్ ముక్క లేదా స్పాంజ్ ముక్క ఉంది. దీనికి ఏం చేస్తున్నారంటే పిన్స్ గుచ్చుతున్నారు. ఎట్లా గుచ్చుతున్నారంటే ఈ పిన్స్ అన్ని కూడా ప్యారల్ గా ఉన్నాయి, సమాంతరంగా ఉన్నాయి. ఎట్లా Yes, గుచ్చుతున్నారు దీన్ని? లంబంగా. ఎట్లా అంటే ఇప్పుడు నేను చూపిస్తా, Plus ఇట్లా ఇట్లా లంబంగా. అర్థమవుతుందా? ఓకే సార్. ఇట్లా లంబంగా గుచ్చుతున్నారు, పిన్స్ గుచ్చుతున్నారు ఇక్కడ. ఆహా. మళ్ళీ పిన్స్ అన్ని ఎట్లా ఉన్నాయి? ప్యారల్ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? ప్యారల్. పిన్స్ అన్ని ప్యారల్ గా ఉన్నాయి. రబ్బర్ ముక్కకి ఎట్లా ఉన్నాయంటే నార్మల్ గా ఉన్నాయి. రబ్బర్ ముక్క ఎట్లా ఉన్నాయి? నార్మల్. ఫస్ట్ అర్థమైంది కదా. అయితే ఒకవేళ మనము దీని మీద ఈ పిన్స్ మీద కాంతిని పంపించినట్లయితే ఆ లైట్ ఏం చేస్తుందంటే పిన్స్ ద్వారా రబ్బర్ ముక్కను చేరుతుంది. పిన్స్ ద్వారా రబ్బర్ ముక్కను చేరుతుంది. చేరిన తర్వాత ఏమైతుంది? ఆఫ్టర్ ఫాలింగ్ ఆన్ ద ప్లేన్ ఏరియా ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్, బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఎట్లా అవుతుంది? నార్మల్ గా అవుతుంది. ఇంతకుముందు నార్మల్ అని చెప్పినా కదా, ఇంతకుముందు నార్మల్ చెప్పినా కదా. ఏదైతే లైట్ నార్మల్ గా గెట్ బ్యాక్ అవుతుంది, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. నార్మల్ గానే బ్యాక్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ప్లేన్ సర్ఫేస్ కాబట్టి. ఇది ప్లేన్ సర్ఫేస్. దీంట్లో సెకండ్ ఫిగర్ చూడండి రా. సెకండ్ ఫిగర్ లో మనకి ఏం చేస్తున్నాడు ఆయన? రబ్బర్ ముక్కని ఇట్లా వంచుతున్నాడు రా, ఇట్లా వంచిండు. చెయ్యి తర్వాత రబ్బర్ ముక్కను ఏం చేస్తుంది? ఇట్లా వంచిండి కదా. వంచిండా? మాత్రమే వంచుతున్నారు, పిన్స్ ని వంచట్లేదు. ఇప్పుడు రబ్బర్ ముక్కను వంచిందాకంటే ఈ పెన్స్ అని కూడా చూస్తే మనకు ఒక దగ్గర కలుసుకున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ అనిపిస్తుందా? అనిపిస్తుంది సార్. ఇవన్నీ కూడా ఒక దగ్గర కలుస్తున్నాయి అంటే కన్వర్జ్ అవుతున్నాయిరా. ఇక్కడ ఏమైతున్నాయి? కన్వర్జ్ అవుతున్నాయి. అయితే ఈ భాగం మనం చూసినట్లయితే ఈ భాగాన్ని దీన్ని ఏమంటారు అంటే కాన్కేవ్ మిర్రర్ అంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, లోపల భాగం వంచితే. ఇప్పుడు ఈ భాగం ఏం చెప్పిన ఇంతకుముందు? కాన్కేవ్ మిర్రర్. ఏం చెప్పినా? కాన్కేవ్ మిర్రర్. ఇది కాన్వెక్స్ మిర్రర్. కాబట్టి ఇది ఈ రబ్బర్ ముక్క ఎట్లా బిహేవ్ చేస్తుందంటే కాన్కేవ్ మిర్రర్ తిరిగా బిహేవ్ చేస్తుంది. ఈ పిన్స్ అన్ని కూడా నార్మల్స్, అవన్నీ కూడా ఎక్కడ కన్వర్జ్ అవుతున్నాయి? ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతున్నాయి. ఇక్కడ ఒకవేళ రబ్బర్ ముక్కను ఇట్లా వంచినాం అనుకోండి, బయట వైపు వంచితే ఏమైతుంది? మనకి ఇది కాన్వెక్స్ మిర్రర్ తిరిగి కనబడుతుంది. ఎట్లా కనబడుతుంది? కాన్వెక్స్ మిర్రర్ కనబడుతుంది. అయితే మనం దీన్ని మళ్ళీ అగైన్ ఈ పిన్స్ అన్ని కూడా ఒక పాయింట్ దగ్గర పిన్స్ అన్ని కూడా ఏమైతున్నాయి చూడండి, ఇక్కడ డైవర్జ్ అవుతున్నాయి. పిన్స్ అన్ని కూడా ఏమైతున్నాయి? డైవర్జ్ అవుతున్నాయి. ఇక్కడ కన్వర్జ్ డైవర్జ్ అంటే ఏం లేదురా. కన్వర్జ్ అంటే ఒక పాయింట్ దగ్గర కలుసుకుంటాయి. ఓకేనా? చూస్తున్నారా? ఇది పాయింట్ ఉంది, ఒక లైట్ వస్తుంది రైట్, ఇంకొక లైట్ రైట్ వస్తుంది, ఈ పాయింట్ దగ్గర కలుస్తున్నాయి కాబట్టి దీన్ని కన్వర్జెన్స్ అంటారు. ఒకవేళ ఈ పాయింట్ నుంచి లైట్ రేస్ వెళ్ళిపోతున్నాయి అనుకో, బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి అనుకో, అప్పుడు ఈ పాయింట్ ఏమంటారు అంటే డైవర్జింగ్ అంటారు. ఈ రేస్ ఏమంటారు? డైవర్జింగ్ అంటారు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఈ కాన్కేవ్ మిర్రర్ లో మనకి ఇది కన్వర్జ్ అవుతుంది, ఇక్కడ ఈ కాన్వెక్స్ మిర్రర్ లో డైవర్జ్ అవుతుంది. అయితే ఎక్కడైతే ఈ పాయింట్ దగ్గర కలుసుకుంటాయో ఆ పాయింట్ ని ఏమంటారంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఏమంటారు?
సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే ఓకే, టైం ఎంత అయిందో? సార్ టైం అయిపోయింది సార్, 1 minute ఉంది. ఓకే ఓకే, కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో పిల్లలు. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చిల్డ్రన్ చాలా తక్కువ మంది ప్రెజెంట్ ఉంటున్నారు. నేను మరీ చెప్తున్నాను, ఎవ్రీడే మీ అటెండెన్స్ తీసుకుంటున్నాను. ఈరోజు 20 మంది మాత్రమే జాయిన్ అయ్యారు. నిన్న 27-28 మంది జాయిన్ అయితే ఇవాళ 20 మంది మాత్రమే జాయిన్ అయ్యారు. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తాను. ఎవరైతే జాయిన్ గారో అటెండెన్స్ ఉండదో వాళ్ళకి ఖచ్చితంగా 10th క్లాస్కి పర్మిషన్ ఇవ్వడం జరగదు.